సైకలాజికల్గా అంటే నేను చెప్తున్నా, అంటే ఆయన చెప్పలేదు మనకి. సైకలాజికల్గా ఆయన తీసుకున్న తర్వాత ఊటీలో గురువుగారితో చెప్పారు. ఊటీ సాంగ్స్కి వెళ్ళినప్పుడు ఇంతకాలం మేము వేస్ట్ చేసాం, మా ప్రజలకు మేము ఏం చేయగలమనే ఆలోచన వచ్చింది నాకు. అంటే మెయిన్ లూప్ హోల్ ఇక్కడ ఉంది. ఓకే, ఏమండి, రూట్ కాజు ఏదో ఒక ప్రేరణ ఉంటుంది కదండి మనకి. అవును, ఎప్పుడైనా సరే. ఇప్పుడు బంతిని కొట్టిన తర్వాతే కదా న్యూటన్ అది లాస్ కనుక్కుంది. అదే కదా. ఓకే, అలాగే ఈ ఇన్సిడెంట్ ఆయన రాజకీయ దానికి ప్రేరణ అయింది. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. ఆయనకు ఒక ఇది వచ్చింది, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు, వాళ్ళు ఇష్టమైతే ఉంచుతారు, ఇష్టమైతే లేకపోతే తీసేస్తారు, దీనికి స్వస్తి చెప్పాలి అనే దాంతో ఆయన ఇచ్చేశారు. అక్కడ మా ఆలోచన మొదలైంది. మొదలైన తర్వాత సర్దార్ పాపారాయుడులను మొదలైంది, బట్ అది బయటికి రాలే. బొబ్బిలిపుల్లో కన్ఫర్మ్ అయింది. అంటే అవినీతి పరుల్ని చెన్నాడే క్యారెక్టర్ అందులో కూడా సర్దార్ పాపారాయుడులో.